శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, ధర్మరాజు, దమయంతి, సాంబుడు, ధర్మరాజు, ఇంద్రుడు, భగీరథుడు తదితరులందరూ గణపతిని ఆరాధించినట్లు పురాణేతిహాసాలు పేర్కొన్నాయి. ఏ పూజ చేసినా తొలుత గణపతిని ప్రార్థించాలి, తర్వాతే ఇతర దేవతలను ఆరాధించాలి. గణపతిని పూజిస్తే సిద్ధి, బుద్ధితో పాటు క్షేమం, లాభం కూడా కలుగుతాయి అని స్వయంగా పార్వతీ పరమేశ్వరులే చెప్పినట్లు పురాణాలు చెబుతున్నాయి. మట్టితో వినాయక ప్రతిమ చేసి పూజించడం వినాయకుడి పృథ్వీ తత్వాన్ని సూచిస్తుంది. అనేక రకాల సుమాలు, పత్రాలతో, ప్రత్యేకించి గరికతో పార్వతీపుత్రుణ్ణి పూజించటం విశేషం. నివేదనలో అన్ని రకాల పండ్లు, చెరకు, పిండి వంటలు సమర్పిస్తారు. కుడుములు, ఉండ్రాళ్లు మరీ ముఖ్యం. విఘ్నేశ్వరుడికి సంకష్ట చతుర్థి వ్రతం ఎంతో ప్రీతికరమైంది. పౌరాణిక కథను అనుసరించి ఒకానొకప్పుడు విఘ్నేశ్వరుడు దేవతలను బాధిస్తున్న అనలాసురుడనే రాక్షసుణ్ణి మింగి వారి బాధల్ని తీర్చాడు. అనలం అంటే అగ్నితో కూడిన ఆ రాక్షసుడి శరీర జ్వాలలు స్వామి ఉదరంలో అమితమైన తాపాన్ని కలిగించాయి. ఎవరు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఆ బాధ ఉపశమించలేదు. అప్పుడు మహర్షులు దుర్వాంకురాలను, గరిక, ఆయనకు సమర్పించగానే తాపం మటుమాయమైంది. మరొకప్పుడు జనక మహారాజు తన అతిథిగా వచ్చిన వినాయకుడికి అసంపూర్ణ భక్తితో యాంత్రికంగా విందును ఏర్పాటు చేశాడు. ఫలితంగా రాజ్యంలోని ధాన్యపు నిల్వలు కరిగిపోయాయి, కానీ గణపతి ఆకలి తీరలేదు. ఆ సమయాన పేదరాలైన గణపతి భక్తురాలు ఒకామె అక్కడికి వచ్చింది. ఆమె భక్తితో సమర్పించిన గరికతో గణేశుడు సంతుష్టుడయ్యాడు. స్వామి ఎంత భక్తసులభుడో, నిరాడంబరుడో తెలియజేసే ఈ కథను బ్రహ్మదేవుడు వ్యాసమహర్షికి వివరించినట్లు గణేశ పురాణం పేర్కొంది. వేదాల్లో గణపతిని బృహస్పతిగా, బ్రాహ్మణస్పతిగా అభివర్ణించారు. ఈయన కటాక్షం వల్లనే దేవతల గురువు బృహస్పతి పేరుతో వెలుగొందాడు. గణపతిని విద్యాధిపతిగా ఆరాధిస్తారు. అందువల్ల విద్యార్థులకు గణేశుడు అభీష్టదైవం. అక్షరగణపతిగా హేరంబుని పూజించి విద్యాబుద్ధులను పొందుతారు. సంగీతంలో విఘ్నపతికి ప్రముఖ స్థానం ఉంది. నాట్యంలో నృత్యగణపతి ఆరాధ్యుడు. పూర్వం ఆశ్రమాల్లో వినాయక చవితి మరుసటి రోజున విద్యాభ్యాసం ప్రారంభించేవారు. ఆ రోజున సప్తర్షులు ఆకాశంలో ఉదయిస్తారని విశ్వసిస్తారు. అందుకే గణపతి విద్యలకెల్ల నుజ్జయే విద్యాపతిగా పూజలు అందుకుంటున్నాడు. నేటికీ వినాయక చవితి నాడు పుస్తకాలను స్వామి దగ్గరించి తమ చదువు నిరాటంకంగా సాగాలని ఆరాధిస్తారు. రాగి లోహంతో చేసిన వినాయకుణ్ణి ఆరాధిస్తే ఐశ్వర్యం కలుగుతుందని, వెండితో చేసిన గణపతిని ఆరాధిస్తే ఆయుష్షు పెరుగుతుందని పురాణవచనం. విఘ్నేశ్వరుని ఉంగరాన్ని కుడిచేయి చూపుడు వేలుకు ధరిస్తే ఎలాంటి విఘ్నాలు కలగవని భక్తుల నమ్మకం.